రైట్. ఏదేమైనప్పటికీ చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే ప్రతిపక్షం బలంగా లేదు. చొప్పదండి నియోజకవర్గం ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులు నిజంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంతమంది వేసిరంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నాయని ఉట్టినే అర్థమవుతుంది క్లియర్గా. అంతే కదన్నయ్య. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అంటే మనకు ఇక్కడ నాయకత్వం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కరెక్ట్ లేడు, కనీసం ప్రశ్నించడానికి లేరు. మన క్యాడర్ ఉంటుంది, 9.5 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి క్యాడర్ ఉంటుంది. కానీ మనం క్యాడర్కు మనం దిశానిర్దేశం చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం అది కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఎన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేవు, ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేవు. నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో నిజంగా మాకు ఓట్లు లేకపోతే పని అయిపోతే ఇప్పుడు ఏర్పాటు చేస్తారో మేము చూస్తాం కదా, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ చూస్తారు. దయచేసి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇది జరుగుతుంది, కరీంనగర్ జిల్లాలో ఇది జరుగుతుంది. ప్రధానంగా ఏదో గెలిచామని సంకలు గుద్దుకోవడం కాదు, మీరు గెలిచినాక కూడా ఏం పనులు చేస్తాం మేము చూస్తాం, 100% చూస్తాం. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.